హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని తెలుసుకుందాం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. సమస్య రాగానే టాబ్లెట్ల జోలికి వెళ్లకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. నరాల్లో అడ్డంకులు, నరాల నొప్పులు, నరాల బలహీనత ఉన్నప్పుడు ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నరాల బలహీనత ఉన్నప్పుడు కూర్చుని లేవాలన్నా, పని చేయాలన్నా, 4 అడుగులు వేయాలన్నా చాలా బాధాకరంగా ఉంటుంది. నరాల పనితీరు సరిగా లేకపోతే ఒక్కొక్కసారి కుచించుకుపోతాయి. ఆ ప్రదేశంలో సమస్య పెద్దదవుతుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. నరాల బలహీనత తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీ కీళ్ళనొప్పులు, నడునొప్పి, రక్తపోటు, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలను కూడా తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీ కోసం మనం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. వాటిలో మొదటిది మెంతులు. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి వాటర్ పోసి 1 స్పూన్ మెంతులను వెయ్యాలి. మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన నరాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తుంది. శరీరంలో గాలి లేకుండా చేస్తుంది. గాలి కారణంగా నొప్పులు వస్తాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్లూకోజ్ శోషణం తగ్గించి డయాబెటీస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇన్సులిన్ ప్రేరేపించడానికి సహాయపడుతుంది. శక్తి కణాల్లోకి రావటానికి మెంతులు సహాయపడతాయి. కాలేయం, మూత్రపిండాలు మరియు జీవక్రియలకు చాలా బాగా సహాయపడుతుంది. ఇక మనం దీనిలో 2వ ఇంగ్రీడియంట్ దాల్చిన చెక్క. 2 చిన్న ముక్కలను వేస్తున్నాం. దాల్చిన చెక్క పొడి అయినా వాడవచ్చు. దాల్చిన చెక్కలో పాలిఫెనాల్ సమ్మేళనం మరియు పాలిమర్స్ సమృద్ధిగా ఉండటం వలన గ్లూకోజ్ శోషణను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి, అదుపులో ఉండడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. దాల్చిన చెక్క మనకి వంటింట్లో ఉన్న మసాలా దినుసు. ఇది రెగ్యులర్గా మనం ఉపయోగిస్తూనే ఉంటాం. దాల్చిన చెక్కలో అధిక బరువు, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలను తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఈ డ్రింక్ మెంతులు, దాల్చిన చెక్కతో కలిపి తయారు చేసుకుని తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మెంతులు, దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు నీటిలో చేరటానికి 5 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. చూసారుగా, పసుపు రంగులోకి మారింది వాటర్. అంటే మెంతులు, దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరినట్టు. ఈ విధంగా బాగా మరిగాక మనం గ్లాసులో వడగట్టుకోవాలి. థైరాయిడ్ సమస్య కూడా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తుంది. ఆ సమస్య కూడా తగ్గుతుంది. ఈ నీటిని గ్లాసులో వడగట్టుకుని తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున 7 రోజుల పాటు తీసుకుంటే మీకు మంచి ఫలితం కనబడుతుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనిలో 1 పావు స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు తేనె తీసుకోకూడదు. డయాబెటీస్ లేనివారు మాత్రమే తేనె కలుపుకోవాలి. ఆర్గానిక్ తేనె అయితే మంచిది. ఇప్పుడు ఆర్గానిక్ తేనె దొరకడం కష్టం అనుకుంటే ఏ కంపెనీ తేనె అయినా వాడవచ్చు. శరీరం మొత్తానికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో విషాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చేస్తుంది. మెంతుల్లో కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శరీరం అంతా రక్త ప్రవాహం బాగా జరిగేలాగా, నరాలలో, సిరల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. రోజంతా అలసట, బద్ధకం లేకుండా హుషారుగా, శక్తివంతంగా ఉంటారు. నరాలను బలోపేతం చేస్తుంది. ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మరియు మరో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు. మెంతులు, దాల్చిన చెక్క రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ నీటిని వడగట్టి తాగాలి. నానిన మెంతులు, దాల్చిన చెక్కను మిక్సీ చేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకుని ఆ పేస్ట్ను కూడా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే నరాల బలహీనత,
నరాల్లో అడ్డంకులు, నరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. ఈ రెండిట్లో ఏదైనా బెటరే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.